గైస్ రియల్మీ అయితే మనకి రియల్మీ పీ సిరీస్లో మనకి P2 Pro 5G మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ మొబైల్ ఎలా ఉంది, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఈ ప్రైస్కి ఈ మొబైల్ని తీసుకోవచ్చా లేదా అనేది ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. మనకి మెయిన్లీ ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్కి హ్యాండిల్ చేస్తుందా అంటే మాత్రం మీకు గేమింగ్ అయితే మాత్రం మీకు మిడ్ రేంజ్లో గేమ్స్ ఆడతాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ ప్రాసెసర్ అయితే మీకు మిడ్ రేంజ్ వరకు అయితే మీకు గేమ్స్ని అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలరు అనమాట. మనకి ఓవరాల్గా మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు మిడ్ రేంజ్లో మీకు ఎక్కువ గేమ్స్ ఆడమనుకున్న వాళ్ళు మాత్రం ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఈ ప్రైస్కి అయితే మాత్రం వాల్యుబుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి చాలామంది కర్వ్డ్ డిస్ప్లేని అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఈ మొబైల్ కూడా మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి 6.7 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ OLED టెక్నాలజీ డిస్ప్లేని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు మంచి డిస్ప్లేని అయితే మనకి ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇది ఫుల్ స్క్రీన్ అయితే కనబడుతుంది, కర్వ్ డిస్ప్లే కాబట్టి. మనకి ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకునే మాత్రం డిజైన్ కూడా మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇంకా మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ సోనీ LTY సెన్సార్ని అయితే 600 సెన్సార్ని అయితే మొబైల్లో యూస్ చేయడం జరిగింది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, 5200 mAh ఆఫ్ ది బ్యాటరీ. దాంతోపాటే మనకి ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు మంచి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు మంచి ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు మనకి మంచి బ్యాటరీ లైఫ్ కూడా మనకి ఈ మొబైల్ అయితే అందిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం మనకి UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. మనకి LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి ఈ మొబైల్ అయితే మాత్రం ఈ ప్రైస్కి అయితే మాత్రం తీసుకోవచ్చు. ఓవరాల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వితౌట్ కార్డ్ ఆఫర్తో చూసుకుంటే మాత్రం 22,000 రూపీస్కి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే. మనకి ఓవరాల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్కి అయితే కొనొచ్చు అంటే మాత్రం తీసుకోవచ్చు. మొబైల్ని అయితే మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది, మంచి డిస్ప్లే కూడా మీకు కర్వ్ డిస్ప్లే, ప్రాసెసర్ కూడా మీకు ఈ బడ్జెట్ రేంజ్లో మీకు మంచి ప్రాసెసర్ని అయితే మాత్రం యూస్ చేయడం జరిగింది. ఓవరాల్ మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి రియల్మీ P2 Pro 5G మొబైల్ అయితే మాత్రం 100% అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్ అయితే మాత్రం ఇదిగే ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా మొబైల్స్ ఉంటే మాత్రం వీడియోస్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.